హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన ఛానల్ని కొత్తగా వీడియో చేసి ఉంటే ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేసుకోండి గైస్. అండ్ ఇప్పుడు మీకు చెప్పేది ఏంటంటే SSCGD నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిపోయింది. 2025 నోటిఫికేషన్ అయితే ఆల్రెడీ మనకి SSCGD ఈవెంట్స్ గురించి కూడా నేను మన గ్రూప్స్లో అప్డేట్స్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. మనకి వీడియోస్ కన్నా ఫాస్ట్గా అయితే గ్రూప్స్లో అప్డేట్ ఇవ్వడం జరుగుతుంది. లేట్ చేయకుండా వెంటనే మన గ్రూప్స్లో యాడ్ అవ్వండి గైస్. కింద డిస్క్రిప్షన్లో లింక్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది, మీకు వెంటనే వెళ్ళి యాడ్ అవ్వండి. అండ్ ఇప్పుడు మనం వచ్చేసి SSCGD ఫుల్ నోటిఫికేషన్ గురించి అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ మనకు చూసుకున్నట్టయితే ప్రతి ఒక్కరు 18+ ఉన్నవాళ్ళు, ఏజ్ 18 ఉన్నవాళ్ళు ప్రతి ఒక్కరు ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకొని జస్ట్ 10th పాస్ అయి ఉంటే చాలు గైస్. మీరు ఫస్ట్ ఫెయిల్ అయ్యి మళ్ళీ పాస్ అయినా, సప్లైలో పాస్ అయినా సరే మీరు ఈ నోటిఫికేషన్కి ఎలిజిబుల్ అవుతారు గైస్. ప్రతి ఒక్కరు నెగ్లెక్ట్ చేయకుండా అప్లై చేసుకోండి గైస్. అండ్ ఇప్పుడు నేనైతే మీకు ఫుల్ నోటిఫికేషన్ మీరు ఎలిజిబుల్లో కాదా అయితే మీరు చెక్ చేసుకోవచ్చు. నేను ఫుల్గా PDF చూపిస్తూ పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని ఎవరు స్కిప్ చేయొద్దు, లాస్ట్ వరకు అయితే వాచ్ చేయండి. అండ్ తప్పనిసరి వీడియోని షేర్ చేయండి గైస్, ఎందుకంటే చాలామంది వరకు అప్లై చేసుకోవట్లేదు. ఈసారి వేకెన్సీ అనేది చాలా ఎక్కువ అయితే రావడం జరిగింది, 39,000 అయితే రావడం జరిగింది. ప్లస్ మనకైతే ఇది ఈవెంట్స్ మళ్ళీ కంప్లీట్ అయ్యేసరికి ఎలా కాదనే 70,000 వరకు అవుతుందనే న్యూస్ అయితే మన దగ్గర ఉంది. ప్రతి ఒక్కరైతే వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. మీరు ఎలిజిబుల్ అయితే పక్కా అప్లై చేసుకోండి. అండ్ మన ఛానల్ నుంచి అప్లికేషన్స్ పెట్టడం జరుగుతుంది, అదనేది మీరు మమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలి ఏంటి అనేది అయితే మీకైతే లాస్ట్లో మీకైతే చెప్పడం జరుగుతుంది. అప్పటి వరకు అయితే వెయిట్ చేయండి గైస్. అండ్ ఇప్పుడైతే నేను PDF చూపిస్తున్నాను, చూడొచ్చు గైస్. PDF అయితే ఇదే, మీరు కరెక్ట్గా గమనించవచ్చు. అండ్ ఇక్కడ మనం చూసుకోవచ్చు, ఇది స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి అయితే మనకి నోటిఫికేషన్ రావడం జరిగింది. అండ్ ఇప్పుడు మీకు చూపించిన ప్రతి పాయింట్ అయితే నేను స్క్రోల్ చేస్తున్నాను గైస్. ప్రతి పాయింట్ని మీరు కరెక్ట్గా గమనించండి. నేను ఏ పాయింట్ అయితే స్క్రోల్ చేస్తున్నానో ఆ పాయింట్ని మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అండ్ ఇక్కడ మనం చూడొచ్చు, కానిస్టేబుల్ GD, సెంట్రల్ ఆర్మర్ ఫోర్స్, CAPF, SSF, రైఫిల్మెన్ GD, అస్సాం రైఫిల్స్, సిపాయ్ అండ్ నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ఎగ్జామినేషన్. మనకైతే ఎగ్జామినేషన్ వచ్చేసి 2025 అయితే జరగడం జరుగుతుంది. జనవరి ఆర్ ఫెబ్రవరి అయితే మనకి దీని యొక్క ఎగ్జామినేషన్ ఉంటుంది గైస్. ఎవరు నెగ్లెక్ట్ చేయొద్దు. ఈ 5 monthsలో మీరు గట్టిగా ప్రిపేర్ అవుతే పక్క ఎగ్జామ్ అయితే కంప్లీట్ అయితే అవుతుంది. అండ్ ఇక్కడ మనం చూడొచ్చు, డేట్ ఆఫ్ ఆన్లైన్ సబ్మిషన్ వచ్చేసి 5th సెప్టెంబర్ నుంచి 14th అక్టోబర్ వరకు అయితే మనకి ఈ నోటిఫికేషన్ ఆన్లైన్ అయితే చేసుకోవడానికి ఇచ్చారు గైస్. మీరు కరెక్ట్గా గమనించవచ్చు. లాస్ట్ డేట్ వచ్చేసి October 14th. ఈలోపు 2024 October 14th నైట్ 11 కల్లా మీరు అప్లికేషన్ అయితే పెట్టుకోవాలి. మీకు ఇప్పుడు మెయిన్ ఒక పాయింట్ అయితే చెప్తాను, లాస్ట్ వరకు అయితే ఎవరు వెయిట్ చేయొద్దు గైస్. ప్రతి ఒక్కరు అప్లికేషన్ అయితే పెట్టుకోండి. లాస్ట్ వరకు వెయిట్ చేస్తే లాస్ట్లో సైట్ ట్రబుల్ వల్ల మీకు ఆన్లైన్ అయితే అవ్వదు. ఎందుకంటే SSC ఈ మధ్య చాలా ట్రబులింగ్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది సైట్. అందుకు మీరు ఫాస్ట్గా అయితే ఆన్లైన్ అయితే చేసుకోండి. మన ఛానల్ నుంచి అప్లికేషన్ పెట్టడం జరుగుతుంది కదా, లాస్ట్లో చెప్తాను, వెయిట్ చేయండి. అండ్ ఫీజ్ పేమెంట్ వచ్చేసి మనం ఇక్కడ చూసుకున్నట్టయితే ఆన్లైన్ ఫీజ్ పేమెంట్ అయితే 15th వరకు అయితే టైం ఇవ్వడం అయితే జరిగింది, October 15th వరకు. అప్లికేషన్ మాత్రం సబ్మిట్ చేయాలి గైస్ 14th కల్లా. 15th ఆన్లైన్ పేమెంట్ మనం చేసుకోవచ్చు. సబ్మిట్ అయితే మీరు చేసేయండి గైస్. అండ్ నేను చెప్పాను కదా గైస్, జనవరి ఫిబ్రవరి 2025లో మనకి ఎగ్జామినేషన్ ఉంటుందని. ఇంకోటి గైస్, ఫస్ట్ దీని ప్రాసెస్ ఏంటంటే ఫస్ట్ ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. దాని తర్వాత మీకు ప్రాసెస్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వెయిట్ చేయండి గైస్. అండ్ ఇంకా మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నాయి, SSC స్టాఫ్ సెలక్షన్ కమిషన్ మనకి కింద ప్లేలిస్ట్ అయితే ఉంటుంది గైస్. ప్లేలిస్ట్ మన ఛానల్లోకి వెళ్తే ప్లేలిస్ట్ అయితే ఉంటాయి. ప్లేలిస్ట్లో మనకి SSC సంబంధించిన ప్రతి GD, CGL ప్రతి దీనికి మనమైతే ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటాయి. వాటిలోకి మీరు వెళ్ళి చూసుకోవచ్చు. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే. మనకి ఇక్కడైతే ఎగ్జామినేషన్ టోటల్ 13 లాంగ్వేజ్లో అయితే కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది గైస్. అప్లికేషన్ పెట్టుకున్నప్పుడు మాత్రం పక్కా ఇంగ్లీష్ అయినా పెట్టుకోండి గైస్, ఎందుకంటే మీరు అక్కడికి వెళ్ళాక మీకు నచ్చిన లాంగ్వేజ్ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు ఒక చూజన్ లాంగ్వేజ్ మాత్రం సెలెక్ట్ చేసుకుంటే అక్కడికి వెళ్ళాక మీకు ఆ చూజన్ లాంగ్వేజ్ మాత్రమే రావడం జరుగుతుంది. ఇది మీరు కరెక్ట్గా గమనించవచ్చు. అండ్ ఇక్కడ మనం వేకెన్సీ నేను చెప్పాను కదా గైస్, ఇక్కడ మనకి పే స్కేల్ కూడా చూసుకోవచ్చు. పే స్కేల్ వచ్చేసి 21,700 and to 70,000 వరకు మనకి పే స్కేల్ అయితే ఉంటుంది. అంటే మీ పోస్ట్ బట్టి అది పే లెవెల్ 3లో, మనకి లెవెల్ 1లో వచ్చేసి 18,000 to 56,000 అయితే ఉండడం జరుగుతుంది. మనకి శాలరీతో పని లేదని నేను అనుకుంటున్నాను గైస్. మీరు ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ మనం చూసుకోవచ్చు, వేకెన్సీ అయితే చూసుకోవచ్చు. టోటల్ 39,000 గైస్. నేను టోటల్ వేకెన్సీ అయితే చెప్పడం జరుగుతుంది. పోస్ట్స్ వైజ్గా అవన్నీ అంటే మీరు స్క్రీన్ షాట్ తీసుకొని మీరు కరెక్ట్గా చూసుకోవచ్చు. మనకి క్యాస్ట్ వైజ్గా అండ్ మెయిల్స్కి ఫీమేల్స్కి ఇలా సపరేట్ చేసి ఉన్నాయి గైస్. మీరు చూసుకోవచ్చు. మీరు ఏ పోస్ట్కి పెట్టాలి ఏంటి అనే ప్రిఫరెన్స్ అయితే ఎలా పెట్టాలనేది నేను షార్ట్ రూపంలో చేసి వీడియో చేసి అయితే పెట్టడం జరుగుతుంది. వెయిట్ చేయండి గైస్. 2 to 3 daysలో పూర్తిగా అనలైజ్ చేసి అయితే మీకు ఆ ప్రిఫరెన్స్ ఎలా ఇవ్వాలి ఏంటి అనేది అయితే చెప్పడం జరుగుతుంది. వెయిట్ చేయండి గైస్. సిటిజన్షిప్ అనేది అందరికీ తెలిసిందే కదా గైస్, ఇండియన్ అయి ఉండాలి లేదా బయట నుంచి వచ్చిన వాళ్ళైతే యూటీ స్టేట్స్ డొమైకల్ స్టేట్ సర్టిఫికేట్ అయితే ఉండాలి. ఇలా మనకైతే సిటిజన్షిప్ వాళ్ళకి
పక్కా ఇండియన్ అయితే ఉండాలి గైస్. ఇండియాలో నివసిస్తున్న వాళ్ళకి మాత్రం ఈ నోటిఫికేషన్ ఎలిజిబుల్ అవుతుంది. అండ్ ఏజ్ లిమిట్ ఇక్కడ చూసుకోవచ్చు గైస్, 18+ ఉన్న వాళ్ళు మాత్రమే గైస్. 18 బిలో 1 డే బిలో ఉన్నా సరే ఈ నోటిఫికేషన్కి ఎలిజిబుల్ అవ్వరు. యాజ్ నేను చెప్తాను, ఇప్పుడు మీరు గమనించవచ్చు. యాజ్ ఆన్ 2025 జనవరి లోపు మీకు 18 వస్తే చాలు గైస్. ఇది మీరు కరెక్ట్గా గమనించవచ్చు. నేను స్క్రోల్ చేస్తున్నాను కదా, ఇక్కడ మనకి ఇచ్చిన మెయిన్ పాయింట్ 2025 అంటే మీ ఈ డిసెంబర్ లోపు మీ బర్త్డే అయిపోయి 18 వస్తే మీరు ఈ నోటిఫికేషన్కి ఎలిజిబుల్ గైస్. అండ్ 18 to 23 వరకు. అండ్ ఇక్కడ మనము ఏజ్ లిమిట్ అయితే చూసుకోవచ్చు. ఇక్కడ మనకి 2002 తర్వాత పుట్టిన వాళ్ళు, జనవరి 2, 2002 తర్వాత పుట్టిన వాళ్ళు ప్రతి ఒక్కరు ఈ నోటిఫికేషన్కి ఎలిజిబుల్ అవుతారు. అండ్ 2007 వరకు వీళ్ళు ఎలిజిబుల్ అవుతారు గైస్. 2007 1 Jan బిలో పుట్టిన వాళ్ళకి మాత్రమే, 2007 Jan 1 తర్వాత పుట్టిన వాళ్ళు ఈ నోటిఫికేషన్కి ఎలిజిబుల్ అవ్వరు. ఇది మీరు కరెక్ట్గా గమనించవచ్చు. అండ్ ఏజ్ రిలాక్సేషన్స్ కూడా ఉంటాయి గైస్. ఏజ్ రిలాక్సేషన్స్ వచ్చేసి SC ST వాళ్ళకి 5 years. అంటే ఇప్పుడు మనం ఇక్కడ 23 years అని చెప్పాం కదా, 5 years SC ST వాళ్ళకి, అంటే టోటల్ 28 years వరకు వీళ్ళు అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు గైస్. 28 years ఉన్న ప్రతి ఒక్కరు 10th క్వాలిఫై ఏ జాబ్ లేదనుకున్న వాళ్ళు ఈ నోటిఫికేషన్ పెట్టండి గైస్. ఎందుకంటే వేకెన్సీ ఎలా కావాలన్నా 75,000 వరకు అయితే ఉంటుందని మాకు వచ్చిన టాక్. అండ్ OBC ఇక్కడ చూసుకోవచ్చు 3 years. అండ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ వచ్చేసి చూసుకుంటే 3 years. 3 years అంటే +23 + 3 వేసుకోండి గైస్, అలా మన 26 years. అండ్ ఇక్కడ చిల్డ్రన్స్ డిపెండెంట్ విక్టిమ్స్ కిల్డ్, మనకి వార్స్లో చనిపోయిన వాళ్ళు అండ్ EWS అన్రిజర్వ్డ్ కేటగిరీ వాళ్ళకి 5 years రిలాక్సేషన్ అయితే ఇవ్వడం జరిగింది. ఇది మీరు కరెక్ట్గా గమనించవచ్చు. ఇది మీకు ఎవరైతే వీటికి ఎలిజిబుల్ అవుతారో వాళ్ళకి మాత్రమే ఇవి ఎలిజిబుల్, ఈ రిలాక్సేషన్స్ మీరు కరెక్ట్గా చూసుకోవచ్చు గైస్. ఇది మన మెయిన్ పాయింట్. మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఎన్ని ఉండాలి, ఎంత ఉండాలి, ఎంతవరకు ఉండాలి అనేది చాలామందికి డౌట్ అయితే ఉంటుంది కదా. నేను ఆల్రెడీ స్టార్టింగ్లోనే మీకు చెప్పాను. ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూడొచ్చు. మనకి యాజ్ ఆ 2025 కల్లా మనకి 10th కంప్లీట్ అయిపోయి ఉంటే సరిపోతుంది గైస్. ఈ నోటిఫికేషన్ అప్లై చేయడానికి జస్ట్ 10th కంప్లీట్ అయ్యి ఉంటే చాలు గైస్. 10th విత్ రికాగ్నైజ్డ్ బోర్డు అయితే ఉండాలి గైస్. ఓపెన్ యూనివర్సిటీస్ అయితే మనకి ఎలిజిబుల్ అవ్వదు. పక్కా 10th చదివి ఉన్న వాళ్ళు మాత్రమే ఈ నోటిఫికేషన్కి ఎలిజిబుల్ అవుతారు. ఇది మీరు కరెక్ట్గా గమనించవచ్చు. చూపించిన పాయింట్ ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేశాను గైస్, చూడొచ్చు. అండ్ NCC ఉన్న వాళ్ళకి ఇక్కడ మనకి ఆపర్చునిటీ అయితే ఉంది గైస్, ఇది మీరు చూడొచ్చు. NCC ఉన్న వాళ్ళకి 5% ఆఫ్ మార్క్స్ అయితే కలపడం జరుగుతుంది గైస్, C ఉన్న వాళ్ళకి. అండ్ B ఉన్న వాళ్ళకి, NCC B ఉన్న వాళ్ళకి 3% ఆఫ్ మార్క్స్ అయితే కలపడం జరుగుతుంది ఎగ్జామినేషన్స్లో. అండ్ NCC A ఉన్న వాళ్ళకి 2% ఆఫ్ మార్క్స్ అయితే కలపడం జరుగుతుంది గైస్. గైస్ ఇంకో డౌట్ అందరికీ ఉంటుంది, NCC వాళ్ళకి గ్రౌండ్ ఉంటుందా ఉండదా అని చాలామందికి డౌట్స్ అయితే ఉంటున్నాయి. ప్రతి ఒక్కరికి ఇప్పుడు గ్రౌండ్ అయితే ఉంటుంది గైస్. గ్రౌండ్ లేకుండా ఏది లేదు. పక్కా గ్రౌండ్ వేస్తే మాత్రమే మీరు ఎలిజిబుల్ అవుతారు. ఎగ్జామినేషన్లో మాత్రమే మీకు మెరిట్కి ప్లస్ అవ్వడానికి కోసం మార్క్స్ అయితే కలపడం జరుగుతుంది అంతే గైస్. ఇక్కడ మనం చూసుకోవచ్చు ఎగ్జామినేషన్ సెంటర్స్ వచ్చేసి సౌతర్న్ రీజన్ వాళ్ళు, ఓన్లీ సౌతర్న్ రీజన్ మాత్రమే నేను చెప్తున్నాను. అంటే తెలంగాణ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ వీళ్ళకి మాత్రమే నేను ఇప్పుడు చెప్పడం జరుగుతుంది. వీళ్ళు కరెక్ట్గా గమనించవచ్చు. పుడుచేరి వీళ్ళకి ఈ సెంటర్స్ మాత్రమే, ఇక్కడ ఇచ్చిన నేమ్స్ మీరు చూసుకోవచ్చు. మీ సిటీ వీటిలో మాత్రమే ఎగ్జామినేషన్ సెంటర్స్ ఉంటాయి. మీకు దగ్గరలో ఉన్న సెంటర్ అయితే మీరు పెట్టుకోండి గైస్. అండ్ ఇక్కడ మీరు చూడొచ్చు ఎగ్జామినేషన్ ప్యాటర్న్ వచ్చేసి టోటల్ 160 మార్క్స్కి అయితే ఉండడం జరుగుతుంది. టోటల్ ఒక్క క్వశ్చన్, ఈచ్ క్వశ్చన్ వచ్చేసి 2 మార్క్స్ అయితే క్యారీ చేయడం అయితే జరుగుతుంది గైస్. ఇది మీరు కరెక్ట్గా గమనించవచ్చు. ఈచ్ క్వశ్చన్ 2 మార్క్స్ అయితే క్యారీ చేయడం జరుగుతుంది. ఇక్కడ టోటల్ 4 సబ్జెక్ట్స్ అయితే ఉంటాయి గైస్, మీరు ఇది కరెక్ట్గా గమనించవచ్చు. ఈచ్ సబ్జెక్ట్కి 20 క్వశ్చన్స్ అయితే ఉండడం జరుగుతుంది, 40 మార్క్స్. ఇక్కడ మనం చూసుకోవచ్చు ఫస్ట్ జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ అయితే ఉండడం జరుగుతుంది. 20 క్వశ్చన్స్ అయితే ఉండడం అయితే జరుగుతుంది. టోటల్ మనకి ఎగ్జామినేషన్ టైమింగ్ వచ్చి 60 minutes ఇవ్వడం జరుగుతుంది గైస్ టోటల్ 4 సబ్జెక్ట్స్కి. అండ్ జీకే అండ్ జిఏకి అంటే జనరల్ అవేర్నెస్, జనరల్ నాలెడ్జ్కి ఇక్కడ చూసుకున్నట్టయితే 20 క్వశ్చన్స్ అయితే ఉండడం జరుగుతుంది. అండ్ ఎలిమెంటరీ మ్యాథ్స్ నుంచి 20 క్వశ్చన్స్ అయితే ఉండడం జరుగుతుంది. అండ్ ఇంగ్లీష్ అండ్ హిందీ వాళ్ళకి 20 క్వశ్చన్స్ అయితే ఉండడం జరుగుతుంది. ఇంగ్లీష్ సబ్జెక్ట్ అటెంప్ట్ చేసిన వాళ్ళు ఇంగ్లీష్ అటెంప్ట్ చేయొచ్చు, హిందీ అనుకుంటే హిందీ అటెంప్ట్ చేయొచ్చు. ఎవరు దేనికి ప్రిపేర్ అయితే ఆ సబ్జెక్ట్ అయితే మీరు అటెంప్ట్ చేయొచ్చు. నేను ఆల్రెడీ చెప్పాను కదా, ఆల్ లాంగ్వేజ్ 13 లాంగ్వేజ్లో మనకైతే ఈ ఎగ్జామ్ అయితే జరగబోతుంది. మీకు నచ్చిన లాంగ్వేజ్లో మీరు రాసుకోవచ్చు. మీరు ఏ మీడియం అయితే ఆ మీడియంలో రాసుకోవచ్చు, తెలుగు మీడియం అయితే తెలుగు మీడియంలో కూడా రాసుకోవచ్చు గైస్. అండ్ ఇక్కడ మన నెగిటివ్ మార్కింగ్ చూసుకుంటే 0.25 అయితే ఉంటుంది. అంటే ఇప్పుడు మనం 1 బిట్ అనేది మీరు రాంగ్ చేశారంటే మీకు వచ్చిన 2 మార్క్స్లో 50% ఆఫ్ మార్క్స్ అయితే 50% కదా గైస్, 25% ఆఫ్ మార్క్స్ అయితే పోతాయి. అంటే మీకు వచ్చింది గెయిన్ అయిన మార్క్ ఇప్పుడు 2 క్వశ్చన్స్లో 1 క్వశ్చన్ రైట్ 1 క్వశ్చన్ రాంగ్ అనుకుంటే మీకు వచ్చిన మార్క్ 1.75 మార్క్స్ అయితే రావడం అయితే జరిగినట్టు. మీరు ఇది కరెక్ట్గా గమనించవచ్చు.
అండ్ మనం ఇక్కడ ఫిజికల్ ఈవెంట్స్ అయితే చూసుకోవచ్చు. ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ పీఈటీ వచ్చేసి మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే మేల్స్కి వచ్చేసి 5 km 24 minutesలో కంప్లీట్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది గైస్. ఇది మీరు కరెక్ట్గా గమనించండి. అండ్ ఫీమేల్స్కి వచ్చేసి చూసుకున్నట్టయితే మనం ఇక్కడ 1.6 km 8.5 minutesలో కంప్లీట్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది గైస్. ఇది మీరు కరెక్ట్గా గమనించవచ్చు ఫీమేల్స్కి. అండ్ ఇక్కడ మనం లడక్ రీజియన్ క్యాండిడేట్స్ వాళ్ళకి మాత్రం నేను చెప్తాను ఇప్పుడు చూడొచ్చు. లడక్ రీజియన్ క్యాండిడేట్స్ వాళ్ళకి 1.6 km రన్ అయి ఉండడం జరుగుతుంది 7 minutes. మెయిల్స్కి ఇక్కడ చూసుకుంటే 5 km ఫర్ అదర్ లడక్ రీజియన్ కాకుండా మిగతా అన్ని రీజియన్స్కి మాత్రం 5 km రన్ 24 minutesలో వేయాల్సిన అవసరం ఉంటుంది. అండ్ 1.6 km అనేది ఓన్లీ 7 minutesలో కంప్లీట్ చేయాలి లడక్ రీజియన్ వాళ్ళకి మాత్రమే ఇది. అండ్ ఫీమేల్స్కి ఇక్కడ చూసుకున్నట్టయితే 800 meters 5 minutesలో కంప్లీట్ చేయాలి. ఇది లడక్ రీజియన్ వాళ్ళకి. అండ్ 1.6 8.5లో కంప్లీట్ చేయాలి. ఇది అదర్ దాన్ లడక్ రీజియన్ కాకుండా మిగతా అన్ని రీజియన్స్ వాళ్ళకి ఇదైతే ఎలిజిబుల్ అవుతుంది కదా. ఇది మీరు కరెక్ట్గా గమనించవచ్చు. అండ్ ఇక్కడ మనం కరెక్ట్గా గమనిస్తే పిఎస్టీ హైట్ అనేది ఎంత ఉండాలి ఈ నోటిఫికేషన్కి అనేది అందరికీ డౌట్ ఉంది కదా. ప్రతి ఒక్కరు మెయిల్స్ అయితే 170 ఉంటే మాత్రం మీరు అప్లై చేయండి గైస్. పాయింట్స్లో మీరు తక్కువ ఉన్నా సరే మీరు హైట్ గెయిన్ చేయగలను అనుకుంటే మీరు అప్లై చేసుకోండి. అండ్ నోటిఫికేషన్ అయితే అప్లై చేస్తే మీకు ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అనేది తెలుస్తుంది. హైట్ అనేది ఇప్పుడు తక్కువ ఉండొచ్చు, తర్వాత పెరగవచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరైతే అప్లై చేయండి గైస్. అంటే మీరు ఇంకా ఏజ్ అయిపోతుంది అనుకున్న వాళ్ళు మాత్రం అప్లై చేసి హైట్ కోసం కష్టపడండి గైస్. మీకైతే నోటిఫికేషన్కి అయితే ఎలిజిబుల్ అయితే ప్రతి ఒక్కరు 10th పాస్ అవ్వకుండా ఎవరు లేరు కదా. 10th పాస్ అయిన ప్రతి ఒక్కరు సప్లైలో పాస్ అయినా సరే ఈ అప్లికేషన్ మీరు పెట్టుకోవచ్చు గైస్. ఓన్లీ ఓపెన్ 10th వాళ్ళకి మాత్రమే ఈ నోటిఫికేషన్ ఎలిజిబుల్ అవ్వదు. ఫీమేల్స్కి వచ్చేస్తే 157 హైట్ అయితే ఉండడం జరుగుతుంది. వీళ్ళకి కూడా ఇంకా హైట్ రిలాక్సేషన్స్ ఉన్నాయి గైస్. హైట్ రిలాక్సేషన్స్ చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ ఎస్టీ వాళ్ళకి మనకి ఇక్కడ మేల్స్కి 162.5 centimeters ఉంటే సరిపోతుంది. ఫీమేల్స్కి వచ్చేసి చూసుకుంటే 150 centimeters హైట్ ఉంటే సరిపోతుంది గైస్. ఇది మీరు కరెక్ట్గా గమనించవచ్చు. అండ్ నార్థన్ ఈస్టర్న్ స్టేట్స్ వాళ్ళకి మనం ఇక్కడ చూసుకున్నట్టయితే 157 హైట్ ఉంటే సరిపోతుంది మెయిల్స్. అండ్ ఫీమేల్స్ వచ్చేస్తే 147. అలా మీ క్యాస్ట్ అండ్ మీకు ఇక్కడ ఇచ్చిన షెడ్యూల్స్ చూడవచ్చు గైస్. మీరు దీన్ని స్క్రీన్ షాట్ తీసుకొని మీరు కరెక్ట్గా గమనించవచ్చు. మీకు అనేది హైట్ ఎంత రిలాక్స్ అవుతుంది ఏంటి అనేది మీరు చెక్ చేసుకోవచ్చు గైస్. అందుకే మనం చెస్ట్ చూసుకోవచ్చు గైస్. చెస్ట్ 80 మనకైతే మినిమం 80 ఉండాలి గైస్. 80 నుంచి 5 centimeters ఎక్స్పెన్షన్ చేయాలి. ఎక్కువ ఉన్నా పర్లేదు గైస్, తక్కువ అయితే ఉండకూడదు. ఇది మీరు కరెక్ట్గా గమనించవచ్చు. డైలీ డిప్స్ కొడితే మీకైతే చెస్ట్ అయితే ఇంప్రూవ్మెంట్ అయితే కనబడుతుంది. ఇది నేను చెప్పిన పాయింట్. అండ్ దీనికి కూడా మనకి రిలాక్సేషన్స్ అయితే ఉండడం జరిగింది ఎస్టీ వాళ్ళకి. ఇలా సేమ్ మీరు ఇది కూడా కరెక్ట్గా గమనించవచ్చు. నేను ఎస్టీ వాళ్ళది ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడొచ్చు. ఎస్టీ వాళ్ళకి అన్ఎక్స్పాండ్ అంటే మినిమం మనకి చెస్ట్ నార్మల్గా ఉన్నప్పుడు కొలిస్తే 76 వస్తే సరిపోతుంది వాళ్ళకి. ఓన్లీ ఎస్టీ వాళ్ళకి. నార్మల్గా అయితే 80 గైస్, అది మీరు కరెక్ట్గా గమనించవచ్చు. ఎక్స్పాన్షన్ అయితే 5 centimeters ఉండాలి. అక్కడి నుంచి మీకు ఎంత ఉన్నాయి అక్కడి నుంచి. వెయిట్ వచ్చేసి మీ హైట్ తగ్గట్టుగా ఏజ్ తగ్గట్టుగా వెయిట్ అయితే చెక్ చేస్తారు గైస్. అండ్ గైస్ దాని తర్వాత మెడికల్ ఉంటుంది, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. ఇది అందరికీ తెలిసిందే కదా. అండ్ ఇప్పుడైతే మనం వాట్సాప్ గ్రూప్స్లో అప్లికేషన్స్ ఎలా మన ద్వారా మీరు అప్లికేషన్ ఎలా పెట్టుకోగలరు ఏంటి అనేది మీకు ఇప్పుడు చెప్తున్నాను చూడొచ్చు. ఇప్పుడు ఏంటంటే మన అప్లికేషన్ వచ్చేసి మీకు ఇక్కడైతే కింద నెంబర్ అయితే ఇచ్చాను చూడొచ్చు. 7013062663 అనే ఒక నెంబర్ ఇవ్వడం జరిగింది కదా. దీనికి మీరు పర్సనల్గా మెసేజ్ చేస్తే మీకు అప్లికేషన్స్ అయితే యాజ్ పర్ ఛార్జెస్గా పెట్టడం జరుగుతుంది గైస్. అండ్ మీ క్యాస్ట్ పరంగా మీకైతే తీసుకోవడం జరుగుతుంది ఫీజు అనేది. అప్లికేషన్స్ అయితే మీరు ఇంట్లోంచి బయటికి వెళ్ళకన్నా ఈ అప్లికేషన్స్ అయితే పెట్టడం జరుగుతుంది. యూజ్ చేసుకోండి గైస్. మీకు బయటికి వెళ్ళి నెట్ సెంటర్కి వెళ్ళి పెట్టుకోవాలనే ఒక అపోహ ఉంటుంది కదా, దాన్ని పక్కకు పెట్టి నెగ్లెక్ట్ చేయకుండా నోటిఫికేషన్కి అప్లై చేయండి గైస్. మన ఛానల్ నుంచే కాదు, బయటికి వెళ్ళి చేసుకుంటా అంటే బయటికి వెళ్ళి అయినా చేసుకోండి. మన దగ్గర చేయమని అయితే నేను చెప్పట్లేదు, కానీ మన దగ్గర అయితే మీకు అన్ని ఎప్పటికప్పుడు అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఒకవేళ మీ అడ్మిట్ కార్డ్ మీ దగ్గర మిస్ అయినా ఒకవేళ మా దగ్గర ఉంటే మళ్ళీ మీకు సెండ్ చేయడం జరుగుతుంది. ఇది మాత్రం పక్కా గైస్. అండ్ ఈ వీడియోని తప్పనిసరి ప్రతి ఒక్కరికి షేర్ చేయండి గైస్. చాలామంది వరకు అయితే ఈ నోటిఫికేషన్ ఇంకా పడిందా లేదని చాలామందికి డౌట్స్ అయితే ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరికి వీడియో అయితే షేర్ చేయండి. అండ్ ఇంకా మీకు ఎలాంటి డౌట్స్ ఉన్న కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి గైస్. ఎందుకంటే ఆ డౌట్స్ మీద మీకు వీడియోస్ చేయడం అయితే జరుగుతుంది. అది మెయిన్ పాయింట్. అంటే మనకి దేని మీద వీడియోస్ చేయాలి ఏంటి అనేది అయితే క్లారిటీ అయితే రావట్లేదు. ఎందుకంటే మన వీడియోస్ అనేది పాపులర్ అవ్వట్లేదు. పాపులర్ అయితే మనకు కూడా సపోర్ట్గా ఉంటుంది. మీకు ఇలాంటి అప్డేట్స్ అనేవి ఫాస్ట్గా ఇవ్వడానికి అయితే నేను ప్రయత్నిస్తూ ఉంటాను. మీరు నాకు ఎలాంటి సపోర్ట్ అయితే లేదని అనుకుంటున్నాను. ఇంకా సపోర్ట్ చేయండి గైస్. జై హింద్ గైస్.